ప్రియులారా, దేవుని వాక్యమును మనం ధ్యానించుకుందాం. ఈరోజు ఈస్టర్ పండుగ. ఈస్టర్ అనగా రిజరక్షన్ డే. యేసుక్రీస్తు ప్రభువారు మరణించి తిరిగి లేచిన దినం. యాక్చువల్గా చాలామంది అంటూ ఉంటారు, మనకి 2 పండుగలే ఉంటాయి, 2 పండుగలు కూడా ఉండకపోతే ఎట్లా అని. ఎవర్రా చెప్పింది అట్లా మీకు? 2 పండుగలని ఎవడరా నీకు చెప్పింది? ఎన్ని పండుగలు చెప్పండి? ప్రతి ఆదివారము పండగే. దేవుని సన్నిధికి వచ్చిన ప్రతి దినము కూడా అది పండగే. ప్రతి శుక్రవారము పండగ, ఉపవాస పండగ, విజ్ఞాపన పండగ, ఆరాధన పండగ. కనుక పునరుత్థాన దినము ఆదివారము పునరుత్థాన దినం ప్రియులారా. కనుక పునరుత్థాన దినము ఆయన సన్నిధికి రాగలిగినాం. ఇది ఆయన మరణించి తిరిగి లేచిన దినం. ప్రతి పునరుత్థాన దినము కూడా ఇదే అనుభవం. కనుక విశేషంగా మనం గమనించవలసిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు పునరుత్థానం వలన అనగా మరణించి ఆయన తిరిగి లేవడం వల్ల ఉపయోగాలు ఏంటి అన్న సంగతుల్ని మనము ఒక 5-6 ఉపయోగాలను మనం చూసుకొని ప్రార్థన చేసుకుందాం. అంతే, ఉపయోగం ఉండాలి కదా, నాకేంటి లాభం అని చూస్తుంటాం కదా. కనుక యేసు ప్రభువారు మరణించి తిరిగి లేవడం వల్ల ఉపయోగం ఏంటి అంటే, మీరు చాలా విషయాలు మీరు చెప్తారు. నాకు జీవం వచ్చిందని చెప్తాం, నాకు రక్షణ దొరికిందని చెప్తాం, పరలోక రాజ్యంలో ఉండే భాగ్యం నాకు దొరికిందని చెప్తాం. ప్రియులారా, ఈ విధంగా చాలా విషయాలు మనకి తెలుసు. అయినా మరికొన్ని విషయాలను ధ్యానించుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారు మరణించి తిరిగి లేవడం ద్వారా మనకు కలిగిన లాభాలను 6 విషయాలను జ్ఞాపం చేసుకుందాం. దానికంటే ముందుగా యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనములో యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు, అందుకు యేసు, నేనే పునరుత్థానమును జీవమునై ఉన్నాను. నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను బ్రతుకును. పునరుత్థానమును నేనే, జీవమును నేనే. నా యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో చనిపోయినా బ్రతుకుతారు. చనిపోయినా బ్రతకడం అంటే లాజరు బ్రతికినట్లుగా చచ్చిన ఆ స్థితి నుండి మరలా బ్రతికే అనుభవమును మాత్రమే చెప్పట్లేదు ప్రియులారా. దానికంటే ఉన్నతమైన విషయాన్ని ప్రభు చెప్తూ ఉన్నారు. ఏంటి అదనగా, మరణించిన మనమందరం ఒక దినాన లేస్తామని, యుగ యుగాలు ఆ ప్రభుతో మహామహిమలో ఉండడానికి లేపబడతామని తెలియజేయబడినటువంటి ఉన్నతమైన భావం ఆయన చెప్తున్నారు. నేనే పునరుత్థానమును జీవమునై ఉన్నాను. నా యందు ఎవరైతే విశ్వాసం ఉంచారో వారు నిత్య జీవములో ఉంటారని ఆయన చెప్తా ఉన్నారు. రెండవదిగా చూసినట్లయితే ఇదే యోహాను సువార్త 14వ అధ్యాయంలో నేనే అని ఆయన చెప్పారు. నేనే పునరుత్థానం అని చెప్పారు కదా. ఆ 14వ అధ్యాయం 6వ వచనంలో కూడా ఏమంటారంటే, ఆయన నేనే మార్గమును. ఎంత కాన్ఫిడెంటల్ మాట అంటే, ఎంత కన్ఫామ్గా చెప్తున్నారు. నేనే జీవము, నేనే పునరుత్థానము, నా ద్వారా తప్ప మీకు వేరే ఆప్షన్ లేదు పరలోకం పోవడానికి. ఐ ఆమ్ ది ఓన్లీ వన్. నేనే, దెర్ ఈజ్ నో ఆప్షన్. ఇంకా ఎవరు కూడా ఈ అవకాశం లేదు ఎవరి ద్వారా కూడా. ప్రభువారు ఖండితంగా చెప్తున్నప్పుడు ప్రజలు ఆశ్చర్యపోయారంట ప్రియులారా. చాలామంది నమ్మలేదంట. చాలామంది ఈయనకి గర్వం, ఈయనకి ఏంటి ఇంత ఓవర్ కాన్ఫిడెన్స్ అని చెప్పినట్లుగా కూడా ఆలోచించేశారంట. నో, ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు ప్రియులారా, దానికంటే అంతకంటే ఎక్కువైందే నేనే. ప్రియులారా, ఈరోజు మీరు ఎంత ధన్యులంటే, మీరు నేను మనమందరం నేనే జీవమును పునరుత్థానం అని చెప్పిన ఆ యేసు ప్రభువుకి మనము ఆయన విశ్వాసం ఉంచి ఉన్నాం కనుక మనం ధన్యులం. ఈయన తర్వాత ఏమంటారు, 6వ వచనంలో 14:6లో ఏం చెప్తున్నారండి? ఆ యేసు ప్రభు నేనే మార్గమును సత్యమును, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఇంకా వేరే మార్గము లేదు, వేరే సత్యము లేదు, వేరే జీవము లేదు. నా ద్వారా తప్ప ఎవడు కూడా పరలోక రాజ్యం పోవడానికి ఛాన్స్ లేదు. ఖచ్చితంగా చెప్తున్నారు. మూడోసారి చెప్తాడు. మూడో విషయం కూడా యోహాను సువార్త 10వ అధ్యాయం 9వ వచనంలో నేనే అని చెప్తున్నటువంటి యేసు ప్రభువారి యొక్క ఆ గొప్ప మాటను మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 9వ వచనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు అంటాడు, నేనే ద్వారమును. ఓన్లీ ఐ యామ్ ద వే. నువ్వు పరలోకం పోవాలి అంటే కనుక ఎవరికైనా ఉన్నటువంటి ఒకే ఒక ఆప్షన్ యేసు. నేనే ద్వారమును. చెప్పండి, నేనే నా ద్వారా ఎవడైనాను లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై, లోపలికి ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవును, బయటికి వచ్చును, మేత మేచును. వాట్ ఏ వండర్ఫుల్. నేనే పునరుత్థానమును అంటాడు.
నేనే మార్గముని అంటున్నాడు. ఇక్కడేమంటాడు, నేనే ద్వారముని అంటూ ఉంటాడు. 6వ అధ్యాయంలోకి వచ్చినట్లయితే, యోహాను సువార్త 6వ అధ్యాయంలో మరొకసారి నేనే అని చెప్పడానికి ఆయన ఇష్టపడతా ఉన్నారు. 51వ వచనంకి వచ్చినట్లయితే, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. హల్లెలూయా. పితరులు మన్నాను తిని చచ్చిపోయారు, కానీ ఒకవేళ నన్ను కనుక మీరు మీ జీవితంలో అప్లై చేసుకుంటే మీరు అన్నడు కూడా చనిపోరు. జీవాహారము నేనే. ఎవడైనాను ఈ ఆహారమును భుజించినప్పుడు, అంటే కేవలము శరీరం కొరకు, క్రీస్తు రక్తం కొరకు మాత్రమే చెప్పట్లేదు. ఆయన నన్ను మీరు అంగీకరించడం అనే అనుభవం కొరకు చెప్తా ఉన్నాడు. నేనే జీవాహారము నేనే. మరొక చోట జీవ జలమును కూడా నేనే అంటూ ఉంటాడు. ప్రియులారా, ఇంత కాన్ఫిడెంట్లుగా యేసు ప్రభు చెప్పినా కూడా జీవం కొరకు, దీని కొరకు, దాని కొరకు, దాని కొరకు నువ్వు అక్కడెక్కడెక్కడికి వెతికిలాడింది ఇక చాలు. యేసు నేనే నేనే అంత నమ్మకంగా చెప్పిన యేసు యొద్దకు వచ్చి, ప్రభువా నేను కూడా నీ వాడనే, నేను కూడా నీ మనిషినే, నీ దాననే అని చెప్పుదువుగాక. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. కనుక ప్రియులారా, ఇది ఉన్నతమైన భాగ్యము, శ్రేష్టమైన అనుభవము. కనుక నేనే నా ద్వారానే మీకు మార్గం అని చెప్పిన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మరణించి తిరిగి లేచి పరలోకానికి పోయి మరలా మన కొరకు రాబోతూ ఉన్నారు. అయితే ఈయన రావడం వల్ల మనకు ఉపయోగాలు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో మనము ఈ మాట చూస్తుంటాము. పౌలు భక్తుడి ద్వారా ఎఫెసీ సంఘంతో దేవుడు మాట్లాడుతూ, ఈ దినాన కూడిన నీతో నాతో మాట్లాడుతూ చెప్తున్న మాట ఏంటంటే, 4వ అధ్యాయము 8వ వచనం చూసినప్పుడు, ఇక్కడ అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు, అనగా భూమి నుండి ఆయన పరలోకానికి వెళ్ళిపోతున్నప్పుడు ఆయన ఏం చేశాడంట, చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించినని ప్రవక్త చెప్పి ఉన్నాడు అని పౌలు భక్తుడు సంఘంతో జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన పరలోకానికి వెళ్ళిపోతున్నప్పుడు, ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులు అంటే ఏంటి? ఈవి అంటే ఏంటి? గిఫ్ట్. చెప్పండి. గిఫ్ట్లు తీసుకొస్తున్నాడంట. ఆయన పరలోకము వెళ్ళడం ద్వారా మనకేమొస్తుందండి? గిఫ్ట్. ప్రియులారా, చిన్నప్పుడు మా సంగతి చెప్పాలి. మేము పల్లెటూరులో పెరిగిన మా పరిస్థితి ఎలాంటిదంటే, బేస్తవారం రోజు మా పక్క ఊరిలో సంత జరుగుతూ ఉంటుంది. బేస్తవారం రోజు, బేస్తవారం అంటే మాకు మస్తు ఇష్టం. నేను ఈ ఊరు వచ్చినప్పుడు కూడా ఇక్కడ కూడా బేస్తవారమే సంత అంటే భలే ఉందే అనుకున్నాను నేను. ప్రియులారా, బేస్తవారం రోజు సంత అంటే మా బాల్యంలో నా వయసున్న వాళ్ళు ఎవరినైనా అడగండి, సంత రోజు మాకు ఒక పండగ. కారణం ఏంటంటే, ఆ రోజునే మాకు మటన్ కానీ చికెన్ కానీ దొరుకుతుంది. మిగతా రోజుల్లో ఏం లేవు, పండగలప్పుడు తప్ప ఇంకెప్పుడు దొరకవు. మటన్ కానీ చికెన్ కానీ దొరికేది ఆ రోజే. ఆ రోజే సంతకు పోయి అమ్మలు పప్పలు తీసుకొస్తూ ఉండారు, వడలు, పునుకులు, ఇవి ఏమేమో దొరికే కదా. ఏమి దొరికే కదా, ఫ్రూట్స్, ఈవెన్ ఫ్రూట్స్ కూడా, పండ్లు కూడా మాకు దొరకవు. మేము బతికిన జీవన విధానం అది ఇంచుమించు ఒక 50 సంవత్సరాల మాట ఇది. ప్రియులారా, ఆ దినం అలా ఉండేది. ఈరోజు అన్నీ ఎప్పుడు ఎప్పుడైనా దొరికేస్తూ ఉంటాయి. ప్రియులారా, ఆ రోజు ఆ సంత గురించి మేము ఆలోచన చేస్తున్నప్పుడు మాకు ఎంత ఆనందంగా ఉండేదంటే, అమ్మలు పొలం వెళ్ళేది. అమ్మ పొలం వెళ్ళి పొలం పనులన్నీ చూసుకొని సీదా సంతకు పోయేది. సంతకు పోయి ఇంచుమించు 2 కిలోమీటర్ల దూరం ఉండేది సంత. 2.5 కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ పోయి అమ్మ వస్తుంది. మేము ఎక్స్పెక్టేషన్, అమ్మ పని నుండి, పొలం నుండి సంతకి ఇల్లు ఉంటుంది. కొంటా ఉండే, ఇప్పుడు పప్పల దుకాణం చివరి ఉంటుంది, ఒక లావుగా ఉండే ఒక అమ్మ అమ్ముతూ ఉండేది మంచం మీద కూర్చొని. ప్రభు నమ్ముకుందిలే తర్వాత ఆమె, హల్లెలూయా. అక్కడ కూర్చుంటుంది అమ్మ. అక్కడ నాకేమిష్టం, పునుగులు ఇష్టం. నా కొరకు ఒక పొట్లం, కాగితం పొట్లం, ఇలా మేము ఎంత ఇంటెన్స్ అంటే మాకు దాని మీద ఆశతో ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం. ఆ పప్పల పొట్లాలని బట్టికి రావాలి. అమ్మ వస్తూ ఉంటుంది. మేమేం చేసేది, ఇంటి దగ్గర ఉండబుద్ధిగా మాకు ఇక టెన్షన్. మేము కొంచెం ముందుకెళ్ళి మా అమ్మ వస్తుందా అని అడిగేవాళ్ళం అనమాట. ఎవరైనా వస్తుంటే మా అమ్మ వస్తుంది, అరే మీ అమ్మ వచ్చేస్తుంది అక్కడికి, సైకిల్ మీద వెళ్ళి వస్తూ ఉండేవారు కదా. మాయా మా అమ్మ వస్తుందా అంటే, వెళ్ళింది రాదా, కానీ మరి టెన్షన్ అంటే అమ్మ ఏమన్నా మాకు తీసుకొస్తుంది గిఫ్ట్, తినడానికి ఫుడ్ అన్నీ తెస్తుంది. మళ్ళీ ఆ సాయంత్రం మటన్ చికెన్ ఉంటుంది. ఆ డే ఎంత గ్రేట్ డే అంటే ఎంజాయ్తో ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం. మా అమ్మ వస్తుందా అని అడుకుంటూ మాకు తెలియకుండా చాలా దూరం వెళ్ళిపోయేవాళ్ళం.
నడుచుకుంటూ, నడుచుకుంటూ అమ్మ అమ్మ తెచ్చే ఆ పప్పల పొట్లం కొరకు అడుక్కుంటూ మేము ఇల్లుని వదిలిపెట్టి, అంతా వదిలిపెట్టి చాలా దూరం, మేము ఒక కిలోమీటర్‌న్నర దూరం వెళ్ళిపోయేవాళ్ళం అనమాట. అక్కడ అమ్మగారు దూరం ఇక అక్కడ నుండి నడక ఉండదు. ఏముంటది? అవే మీకు తెలిసినట్టుంది. ఇంక పరుగే. ఇంక మా చెల్లిని ఎన్నడూ ఓడించేవాడు కాదు. దానికి పప్పలంటే చాలా ఇష్టం. ఇంకా నాకంటే పెద్ద పీటీ ఉషాలాగా ఉరుక్కుంటూ వెళ్ళిపోయి అక్కడే ఆ సంచి దింపాలి. ఆ బస్తా కింద దింపాలి. దించి ఎవరి పొట్లం వాళ్ళకి అమ్మ లెక్క పెట్టుకుండేది. ఈ మూల చెల్లికి, ఈ మూల నాకు, లోపల ఇంకోటి నాకు ఉంటుంది, అది వేరే సీక్రెట్ అది. ఒక్కడే కొడుకునని. ఈ పక్కన అక్కకి ఆ పొట్లం అక్కడ ఇచ్చేసేది. తినుకుంటా వస్తే ఉండేదిరా నాయనా, ఏముండేదో అది తింటూ మా ఆలోచనలో, అమ్మా ఏం తెచ్చావు? చికెన్ తెచ్చావా? మటన్ తెచ్చావా? అంటే పోయిన వారం చికెన్ తెచ్చాను కదరా, ఇప్పుడు మటన్ తెచ్చిన. ఓహ్! ఆ ఊహలు ఎంత ప్రియులారా, పుట్టినరోజులు గిట్టినరోజులు మాకు తెలవది. పుట్టినరోజులు బట్టలు కొనాలి, తొడగాలని తెల. ఆ పుట్టినరోజు డేట్లేదే వాళ్ళకేం తెలుసు. మాకు సంతే పెద్ద పుట్టినరోజు. సంత ఒక గొప్ప దినం. సో ప్రియులారా, ఎందుకు ఇంతగా చెప్తున్నానంటే, మా జీవితంలో ఆ బాల్యమంతా ఆ బేస్తవారపు సాయంత్ర సమయం కొరకు ఎంత ఎదురు చూస్తూ ఉండేదో. ప్రియులారా, ఇక్కడ చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు గురించి మాట్లాడుతూ, ఎఫెసీ సంఘంతో మాట్లాడుతూ, ఆయన శరగా తీసుకొని పోయి మనందరికీ గిఫ్ట్లు తెచ్చాడంట. హల్లెలూయా! బహుమానాలంటే ఇష్టం లేనిది ఎవరికైనా ఉంటుందా ప్రియులారా? బహుమానం అంటే అందరికి ఇష్టమే. అందరూ బహుమానం తీసుకోవాలని ఆశ కలిగి ఉంటారు ప్రియులారా. నీ జీవితంలో వచ్చిన గ్రేట్ బహుమానం ఏదైనా ఉందా అంటే ప్రియులారా, ఖచ్చితంగా దాన్ని దాచుకుని ఉంటారు. మా టీవీ షో కేసు దగ్గర 2 మెడల్స్ అక్కడ ఎలాడదీసామనమాట. ఎలాడదీస్తే మొన్న వచ్చినప్పుడు, ఎందుకురా ఈ డింగ్ డింగ్ తీసాక పక్కన అంటే అంటుంటే పాస్టర్ అంటుంటాడు అంటే, అమ్మా నా జీవితంలో వచ్చిన ఫస్ట్ మెడల్ అమ్మ అది. దానికి అట్లనే ఉంచామా. ఏరా నీ పిల్లలకి చూపిస్తావా అన్నా నేను. ఊగో డాడీ, మా పిల్లలకు చూపించొద్దా నాకు ఒక గిఫ్ట్ వచ్చిందని. వాడు ఎక్కడికి పోయిందో వాడు ఆలోచన. ఏమనమ్మా వాడికి ఏమైనా దాచిపెట్టావా వచ్చిన గిఫ్ట్లు? చూడండి ప్రియులారా, బహుమానము చాలా సంతోషం కలిగిస్తుంది. యేసు ప్రభువారు కూడా ఆయన మరణించడం ద్వారా మనకి బహుమానం తీసుకురావాలనుకున్నాను. ఈరోజు బహుమానం కావాలని లక్ష్మయ్యని అడిగాను అనుకో, ఏం కోరుకుంటావు లక్ష్మయ్య? బహుమానం నీకు ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను అని అన్నాను అనుకో, ఏం కోరుకుంటున్నావు? ఆలోచన చేసి చాలా ఉన్నాయి కానీ అన్నీ చెప్తే బాగోదు కానీ, అయ్యా ఏదో ఒకటి నువ్వే ఇయ్యి అన్నావు అనుకో, నేను ఒక ₹5 క్యాడ్బరీ చాక్లెట్ ఇచ్చాను అనుకో, నువ్వు ఫీల్ అవుతావు? హ్యాపీ ఫీల్ అవుతావా? ఏందా అయ్యా బహుమానం అన్నాడు. నా లెవెల్కి నాకున్న సమస్యలు అన్నీ క్లియర్ అయిపోవడానికి 1,00,000. అది కూడా సాలదేమో లక్ష్మికి, నాకైతే తెలియదు. మేబీ ఒక 10 లక్షలు గ్రాంట్ చేసి, లక్ష్మి ఫ్రీగా ఇవాళ ఇవ్వాలనుకున్నాను, నేను ఇవ్వలేను సుమి. ఓకే అంటే ఎట్లుంటుంది లక్ష్మయ్య? సూపర్ ఉంటుంది కదా. నిజం ప్రియులారా, ఈ ప్రియుల అంతకంటే విలువైనది. ఈ పుట్టినరోజులని చాలామంది ఒక డబ్బా పట్టుకొని వస్తారు, చాక్లెట్స్ డబ్బా. దాన్ని ఓపెన్ చేయరు, నేనే ఓపెన్ చేయాలి. దాన్ని ప్రార్థన చేయాలి, నేనే ఓపెన్ చేయాలి. ఓపెన్ చేశాక నేను అంటాను, అయ్యే ఎంత మంచిదానివి, నాకొక్కడికే ఇంత ప్యాకెట్ తెచ్చేసావా అంటానన్నమాట. అదే కాదయా, నీకు ఒక్కడికే కాదు కానీ నువ్వు ఎన్ని తీసుకుంటావో తీసుకో, తర్వాత ఇచ్చేస్తే. నేను మా ఫ్రెండ్స్ వస్తారు, ఇంకా తోకలు కొందరు ఫ్రెండ్స్ వస్తారు కూడా, ఆ చాక్లెట్స్ ఈగలు వస్తూ ఉంటారు. ఫ్రెండ్స్ ఈగలు కాదు, ఎవరు ఫ్రెండ్స్ వస్తారనమాట. వాళ్ళందరికీ పంచాలి కదా. నేనేమో తీసేసుకొని వీళ్ళని పట్టించుకోను. దేవుడు చూడు నాకు ఈరోజు ఒక ఒక ప్యాకెట్ చాక్లెట్లు ఇచ్చేసాడు అంటా ఉంటాను. వాళ్ళ గుండెలు తడదా, అరే ఏంటిది మొత్తం తీసేసుకుంటున్నాడు ఈ మనిషి. అంతా అయిపోయాక ప్రార్థన చేసి ఒక చాక్లెట్ ఆ నోట్లో పెట్టి, ఒక చాక్లెట్ అక్కడ పెట్టుకొని నా జేబులో చేయబెడతాను. ఈ మనసుకి హద్దులు ఉండవండి. ఏం దొరికితే అది ఇవ్వాలని ఫిక్స్ అవుతాను ఫస్ట్. ఆ రోజు వాళ్ళ బర్త్డే నాకు తెలియదు కదా, అందుకొరకు జేబులో పైసలు పెట్టుకుని కదా వీళ్ళు అది ఇస్తా, ఏమొస్తే అది ఇస్తానమాట. ఇస్తే వాళ్ళు ఇలా చూస్తారనమాట. ఒక్కసారే ఈ లైట్ వేసినట్టు ముఖం వెలుగుతుంది. కూడా వచ్చిన వాళ్ళు కూడా బహుమానము ఆనందాన్ని కలిగజేస్తుంది. అన్నిసార్లు అంతే ఇవ్వలేకపోవచ్చు. ఒక్కొక్కరికి ₹10 ఇస్తుంటారు, అదే ఉంటాయి. ఒక్కొక్కరికి ₹20, ఒక్కరికి 500 దొరుకుతాయి,
వాళ్ళ అదృష్టం అది. ప్రియులారా గమనించాలి. బహుమానము. ఈ చిన్న బహుమానాలే నీకు ఇంత ఆనందం కలుగజేస్తే, దేవాది దేవుడు ఆయన మరణించి తిరిగి లేవడం ద్వారా మనకి బహుమానాలు ఇవ్వాలనుకున్నాడంట. మొట్టమొదటిగా ఎస్తేరు గ్రంథంలో మనం చూసినట్లయితే ఇక్కడ ఒక సందర్భం జరుగుతుంటుంది ప్రియులారా. ఎస్తేరు గ్రంథంలో ఆ రాజైన ఎవరైన పేరు తీయండి. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం. అమ్మ మళ్ళా చదువు బిడ్డ. నువ్వేం చదువుతున్నావు? ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనమేనా? ఓకే. ఇక్కడ చూసినప్పుడు మనకు చాలా విషయాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉండే ప్రియులారా. రాజైన అహస్వరేసు తన రాణి అయిన ఎస్తేరును ఆయన చూసుకున్న తర్వాత ఆయనకి చాలా ఆనందం కలిగిపోతుంది ప్రియులారా. కలిగి ఆయన ఏం చేస్తారంటే ప్రజలందరికీ కూడా ఆయన బహుమానాలను ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఇది మేబీ ఆ రెఫరెన్స్ని నేను మిస్ అయినట్లున్నాను. అందరికీ కూడా ఆయన బహుమానాలను ఇచ్చినట్లుగా చూస్తూ ఉంటాం. రాజు హ్యాపీగా ఉన్నాడు. ఎందుకు హ్యాపీగా ఉన్నాడంటే అంతకుముందు ఉన్నటువంటి వస్తీ అనే రాణి స్థానంలో ఆయనకు ఒక రాణి కావాలి. ఒక రాణి అంటే ఒక భార్య అనే అనుభవం మాత్రమే కాదు, ఆయన డిగ్నిటీకి సరిపోయినటువంటి రాణి కావాలి. కనుక ఆ రాణి కొరకు ఎతికినప్పుడు ఆ లెవెల్లో దొరికినటువంటి ఒకే ఒక వ్యక్తి ఎస్తేరు. ఈ ఎస్తేరును ఆయన సభకు పరిచయం చేస్తూ ఉంటాడు. ఇదిగో వస్తీ పోయిన తర్వాత నా డిగ్నిటీకి తగినటువంటి ఒక రాణిని ఇదిగో నేను చూసుకున్నాను, ఈమెని మీకు పరిచయం చేస్తున్నాను. ఇక నుండి ఈమె మీకు రాణి. ఇదిగో నన్ను చూడండి, మా రాణిని చూడండి, ఈమె ఎంత డిగ్నిటీగా ఉందో, ఎంత సౌందర్యవతిగా ఉందో అని చెప్పి తన యొక్క ఘనతను చూపించడం కొరకు ప్రయత్నం చేస్తా. ఆ టైంలో ఈయన ఏం చేస్తాడంటే 2వ అధ్యాయం 16వ వచనం. 2వ అధ్యాయం 16వ వచనంలో మనకి ఈ విషయం కనిపిస్తుంది. ఏం చేస్తారంటే ఆ టైంలో అయినా ఈ ప్రకారం ఎస్తేరు రాజైన అహస్వరేసు ఏలుబడి యందు 7వ సంవత్సరమందు టేబేతు అను 10వ నెలలో రాజనగరంలోనికి అతని యొద్దకు పోగా స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను. కన్యకలందరికంటే ఆమె అతని వల్ల దయను దాక్షిణ్యమును పొందెను. అతడు రాజ్య కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తీకి బదులుగా రాణిగా నియమించెను. అప్పుడు రాజు తన అధిపతులందరికీ సేవకులందరికీ ఎస్తేరు విషయమై గొప్ప విందు చేయించి సంస్థానములలో సెలవుదినం ప్రకటించి రాజు స్థితికి తగినట్లుగా హ్యాపీగా ఉన్నాడు. తనకు ఒక రాణి దొరికింది, ఆమె సౌందర్యవతి, జ్ఞానము కలిగినది. కనుక ఈ ఆనందాన్ని పంచుకోవడానికి ఆ దేశమంతా సెలవు ప్రకటించాడు, విందు ఏర్పాటు చేశాడు. అంత మాత్రమే కాకుండా ఆయన స్థాయికి తగినట్లుగా ఎవరైనా రాజు బహుమతి ఏమిస్తాడంటే నేను ఇందాక అన్నట్లు ఒక క్యాడ్బరీ చాక్లెట్, ఓ డైరీ మిల్క్ అందరికీ ఒక్కొక్క చాక్లెట్ ఇచ్చాడు అనుకోండి రాజు. ఎట్లా ఉంటుంది? మన ముఖ్యమంత్రి గారు ఏం పేరు రేవంత్ రెడ్డి గారు పుట్టినరోజు పాలెంలో బేతనీ సంఘానికి గిఫ్ట్లు ఏమైనా ఇవ్వండి అని చెప్పేసి పంపాడు. రేవంత్ రెడ్డి గారు ఎందుకో కానీ మరి ఈ సంవత్సరం పుట్టినరోజుకి పాలెంలో ఉన్న బేతనీ సంఘంలో ఉన్న వాళ్ళకి బహుమానాలు ఇవ్వాలంటే ఎంతమంది ఉన్నారంటే పిల్లలు ఎంతమంది, జల్లలు ఎంతమందిని లెక్క పంపించాను ముందే. ఏంది ఆడవాళ్ళు ఎంతమంది, మగవాళ్ళు ఎంతమంది, వృద్ధులు ఎంతమంది అన్ని లిస్టు పంపించేసిన తర్వాత వెయిటింగ్ అనమాట. మనం గిఫ్ట్ వస్తుంది. ఎవరు? ముఖ్యమంత్రి గారు. మన ఎక్స్పెక్టేషన్ మారిపోద్ది. ఏ రేంజ్కి వెళ్తుంది? మనకి చాక్లెట్లను దాటుతాం, కేక్ని దాటుతాం, ఇంకెక్కడికి వెళ్తాం? పిల్లలు మీరు ఎంచుకోండి. నేనైతే ఇంకా చాలా ఎక్కువ. పాస్టర్ గారికి కూడా ఒక గిఫ్ట్ ఉంటుంది స్పెషల్.
ఒక సూటో బూటో పంపిస్తాడేమో, నేను ముందే చెప్పేసా, అది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. పిల్లలు ఈ విధంగా ఎక్స్పెక్టేషన్ ఉంటుంది ఖచ్చితంగా. వ్యక్తిని బట్టి, అతని స్థితిని బట్టి ఆ బహుమానము యొక్క విలువ పెరుగుతుంది. బహుమానము కూడా విలువైనది వస్తుంటుంది. మొన్ననే ముఖేష్ అంబానీ సంథింగ్ ఆయన కొడుకు పెండ్లి చేసినాడట. పెండ్లి అయిపోయిందా, ఎంగేజ్మెంట్ సంథింగ్. ఆయన స్థితికి తగినట్లుగా ఒక డాన్సర్కి ₹1,00,00,000 ఇచ్చాడంట. ఆ రిసెప్షన్లో డాన్స్ ఎంతసేపు వేసుకుంటూ కూర్చుంటాడు. ₹1,00,00,000. నీ ఇంటిని ప్రియులారా విన్నానంతే. తన స్థితికి తగినట్లుగా బహుమానము. రాజు ఆ షూషాను కోటలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఆయన పొజిషన్ తగినట్లుగా బహుమానం ఇచ్చారంట. ప్రియులారా, మరి రాజైన ఆయన తన భార్యను బట్టి అంత బహుమానం ఇవ్వగలిగితే, రాజులకు రాజైన యేసు ప్రభువారు తన సంఘము, తన రక్తం చేత విమోచించబడినటువంటి సంఘము నీకు ఇంకా ఎంత విలువైనది ఇవ్వగలరో ఊహిస్తున్నావా? ఊహించి సంతోషం ఉంటే కనుక గట్టిగా చప్పట్లు కొట్టగలవు, ఆనందించగలవు, ఆరాధించగలవు. దేవుని మహిమపరుద్దాం ప్రియులారా, దేవుని ఘనపరుద్దాం. ఆయన స్థాయికి తగినట్లుగా ఆయన బహుమానాలు మనకి సిద్ధపరుస్తున్నాడు. ఇది ఎంత అమూల్యమైన విషయం. భూమి మీద ఒకవేళ నీవు దీన స్థితిలో ఉంటేవేమో, భూమి మీద ఏనాడు కూడా నీకు ఎవరు ఏమి ఇవ్వడానికి ఇష్టపడలేదేమో. కనీసం నాకు అశోక్ చెప్పినాడు, అంతకుముందు నా పరిస్థితి నా చుట్టూ మస్తు, ఇప్పుడు కనీసం అంకుల్ నన్ను ఎవరు చూడట్లేదు. అంతేరా బాబు మన పరిస్థితి, అంతే. ఆయన తన స్థితికి తగినట్లుగా బహుమానం ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఆయన మరణించి తిరిగి లేచుట ద్వారా ఆయన ఇచ్చే ఉన్నతమైన బహుమానాల్లో మరికొన్నిటిని ఒకదాన్ని జ్ఞాపం చేసుకుందాం. అపోస్తుల కార్యాల గ్రంథము 13వ అధ్యాయంలోకి వచ్చినట్లయితే అక్కడ ఎస్తేరుని బట్టి సంతోషం కలిగినటువంటి ఆ రాజు తన స్థితికి తగినట్లుగా బహుమానం ఇచ్చినట్లుగా చూస్తున్నాం. అపోస్తుల కార్యాల గ్రంథం 13వ అధ్యాయము 34వ వచనంలోకి వచ్చినట్లయితే ఇక్కడ ఒక క్లూ ఇస్తున్నాడు. దేవుడు మనకి ఏం గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాడు, ఒక క్లూ. అమ్మా, దేవుడు ఏం బహుమానాలు ఇస్తాడు అని మీకు ఒకవేళ యాంగ్జైటీ ఉందేమో. గర్భఫలం ఆయన ఇచ్చిన బహుమానం, నా కొడుకున్నాడు నాకు చాలని, ఏం పేరు కదా అందరం అనుకుంటున్నాం కదా. ప్రియులారా, వాడు పెద్ద అవుతున్నప్పుడు చిన్న చిన్న మాటలు మాట్లాడుతున్నప్పుడు ఎంత ఆనందం, ఎంత సంతోషం. ఇవన్నీ ప్రియులారా బహుమానాలే. కానీ దేవాది దేవుడు ఇంకా ఉన్నతమైన బహుమానాలను మన కొరకు దాసించారు. దైవ జనాంగం గమనించాలి. అపోస్తల కార్యాల గ్రంథం 13:34వ వచనంలోకి వచ్చినప్పుడు ఇక్కడ ఏమంటాడంటే, నీవు నా కుమారుడవు నేడు నేను నిన్ను కనియింటినని 2వ కీర్తన యందు రాయబడి ఉన్నది. 2వ కీర్తనను జ్ఞాపకం చేస్తూ ఉన్నారు భక్తుడైనటువంటి పౌలు. ప్రియులారా వినండి, అపోస్తల కార్యాల గ్రంథం లూకా భక్తుడు రాసి ఆయన ఎవరిని జ్ఞాపకం చేసుకుంటారు? 2వ కీర్తనను. మీరు 2వ కీర్తన తీస్తున్నారని అనుకుంటున్నాను. 2వ కీర్తనలో ఆయన జ్ఞాపకం చేసుకుంటూ, నీవు నా కుమారుడవనియు నేడు నేను నిన్ను కంటినని 2వ కీర్తన యందు దావీదుని గురించి రాయబడి ఉంది ప్రియులారా. మరియు ఇకను నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టకుండా ఆయన మృతుల్లో నుండి లేపుటను బట్టి దావీదుకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహించును, అవి నమ్మకములై ఉన్నవని చెప్తా ఉన్నారు. దావీదుకు అనుగ్రహించిన పవిత్రమైన వరములు. చెప్పండి, అందరూ చెప్పండి. దావీదుకి ఏమి ఇచ్చాడంట? పవిత్రమైన వరములు ఇచ్చాడంట దేవుడు. వినండి ప్రియులారా, గిఫ్ట్. వరమనగా గిఫ్ట్. దావీదుకు పవిత్రమైన వరములు ఇచ్చాడంట. ఏమిచ్చాడు దేవుడు దావీదుకి అని నేను ఎంక్వైరీ చేసి చూస్తే నేను ఆశ్చర్యపోయాను ప్రియులారా. దేవాది దేవుడు దావీదుకి ఉన్నతమైనటువంటి వరములను ఇచ్చినాడు. దేవుడు తన కృపను దావీదుకి ఇవ్వడం మానలేదు. గొప్ప వరం ఇది. హల్లెలూయా. దేవుని కృప పొందడం కంటే గొప్ప వరము ఎవరికి లేదు ప్రియులారా, ఎవరికి లేదు. భక్తుడైన పౌలు నా దేహం అందు ఒక ముళ్ళుంది నాయన, ఒక బలహీనత ఉందంట, ఆయనకి తీయమని అడిగాడంట. ఒకరోజు ప్రార్థన చేశాడంట, దేవా ఇదిగో నాకు శరీరంలో ఈ రోగం ఉంది, దాన్ని తీసివేయండి అని అడిగాడంట. అడిగితే దేవుడు ఏమీ మాట్లాడలేదట.
తర్వాత రెండోసారి అడిగాడంట. ఎప్పుడో మళ్ళీ కొంతకాలానికి ఆలోచన వచ్చినట్టుంది. రెండోసారి అడిగాడంట. ఏమని? దేవా, ఇదిగో కొంచెం ఇబ్బంది అవుతుంది, ఈ ఈ ముళ్ళు నన్ను ఇబ్బంది పెడతా ఉంది, తీయమని రెండోసారి అడిగాడంట. హలో, వింటున్నావా? రెండోసారి కూడా ప్రభు ఏమీ మాట్లాడినట్టుగా కనబడట్లేదు. తర్వాత మళ్ళా ఆ బాధను తట్టుకోలేక మళ్ళీ కొంతకాలం తర్వాత, దేవా, ఇదిగో కొంచెం ఇబ్బంది అవుతుంది ప్రభువా, తీసేయంటే దేవుడు ఒక మాట చెప్పాడంట. ఏమని చెప్పాడు? పౌలా, పౌలా, నువ్వు నాకు ఇష్టమైనడివి, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నాకు లోబడ్డావు, నీ ప్రాణాన్ని ఇచ్చుట కొరకు నువ్వు ఎప్పుడు కూడా వెనకాడలేదు. అయితే ముళ్ళును ఉండని. ఏంది? ముళ్ళును నా కృప ఉంటుంది. హల్లెలూయా. ఓ, ఎంత గొప్ప మాట! ఏంటిది? ముళ్ళు ఉండంగానే నా కృప నీకు చాలు, నీ బలహీనతలో నా యొక్క శక్తిని పరిపూర్ణం చేస్తానని చెప్పేటప్పటికి పౌలుకు అర్థమైపోయింది. మనమైతే ఏం చెప్తామంటే, ఏంటి ప్రభువా, ఈ రోగం నాకు ఇట్లానే ఉంది, కిడ్నీ ప్రాబ్లం ఇట్లానే ఉంది, ఈ స్టోన్స్కి ఇట్లానే ఉన్నాయి, లేదంటే హార్ట్ ప్రాబ్లంకి ఇట్లానే ఉంది, ఇది ఉండగా ఇంకా కృప ఏంటి, ఇంకా కృప ఏంటి, ఇదే కదా నాకు తీస్తేనే కదా నీ కృప అనట్లేదు. ఆయనకు తెలుసు దేవుని కృప యొక్క విలువ. హల్లెలూయా. ఆయన కృప నా మీద ఉన్నది. వెంటనే సాటిస్ఫై అయిపోయాడంట, తృప్తిపరచబడిపోయాడంట. చాలు ప్రభువా, నీ కృప నాకుంటే చాలు ప్రభువా. దేవుని సంఘమా గమనించాలి. శాశ్వత రాజ్యంలో మరి ఏ స్థితిలో దేవుడు పౌలు నుంచాడో నాకైతే తెలియదు, కానీ పౌలుకు దేవుని కృప అర్థమైంది. దావీదుకు దేవుడు కృపనిచ్చాడు, దావీదు ఎడల కనికరం చూపించాడు, దావీదుకి వాగ్దానములు చేశాడు. ఇదిగో దావీదు, నీవు నన్ను ప్రేమించటంలో ఎప్పుడు వెనకాడలేదు కనుక ఈ సింహాసనం మీద నీ సంతతి వాడు ఒకడు కూర్చుండుట ఎప్పటికీ అది స్థిరముగా ఉంటుంది, ఎప్పటికీ ఉంటుందని వాగ్దానం చేసే పర్మనెంట్ బ్లెస్సింగ్. హల్లెలూయా. దావీదు సింహాసనం మీద ఆయన ఒకడు కూర్చోక మానడు అని చెప్పేసి వాగ్దానం చేశాడంట. దావీదుకి ఇచ్చిన వరములు పవిత్రమైన వరములు అనేకమైనవి. దైవ జనాంగమా, దేవుడు మరణించి తిరిగి లేచిన ద్వారా దావీదుకి ఇచ్చినటువంటి ఆ వరములను నీకు కూడా ఇవ్వాలని ఇష్టపడతా ఉన్నాడు. హ్యాపీగా ఉందా? సంతోషంగా ఉన్నావా? సంతోషంగా ఉన్నావా? దావీదుకి ఇచ్చిన పవిత్రమైన వరములు సంఘానికి దేవుడు ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాడు. అందుకొరకు ఆయన మరణించి తిరిగి లేచినాడు. హల్లెలూయా. బోలో యేసు మెస్సీకే, పునరుత్థానుడైన దేవునికే ఆయనకి మహిమ కలుగును గాక. మూడోది చూసినట్లయితే కొరింథీ మొదటి పత్రిక 12వ అధ్యాయంలోనికి మనం రాగలిగినట్లయితే ఈ పౌలు భక్తుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఏమైతే వరములను తన సంఘానికి ఇవ్వదలుచుకున్నాడో చూపిస్తా ఉన్నాడు. 12వ అధ్యాయం 6వ వచనం నుండి చూసినట్లయితే, నానా విధములైన కార్యములు కలవు కానీ అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే, అయినను అందరి ప్రయోజనము నిమిత్తము ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఏలయనగా వినండి, నేను చదువుతున్నాను, వినండి. ఏం వరములు ఇచ్చాడంట, ఏ గిఫ్ట్లు ఇచ్చాడంట దేవుడు తెలుసా? దేవుని పునరుత్థానమును ఎవరైతే స్వీకరిస్తారో, ఆ పునరుత్థానంలోనికి ఆ మహిమలోనికి ఎవరైతే వెళ్తారో, యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా ఎవరు అంగీకరిస్తారో వారికి జ్ఞానమునిస్తాడంట. జ్ఞానవాక్యము. ఈ జ్ఞానవాక్యము రక్షింపబడిన వారందరిలో ఉంటుందన్నది నేను నమ్మట్లేదు ప్రియులారా. ఆ పునరుత్థానమును ఎరిగి పునరుత్థానుడైన క్రీస్తును వెంబడించిన వారికి మాత్రమే ఈ జ్ఞానవాక్యం యొక్క పరిపూర్ణత అర్థమవుతుంది. వాక్యం ఎంతమందికి అర్థమవుతుంది ప్రియులారా? మీరు వాక్యం అర్థం చేసుకుంటున్నారా? వాక్యం చదువుతున్నారా? వాక్యాన్ని ప్రేమిస్తున్నారా? ఇంకొక మాట, వాక్యమునకు లోబడుతున్నారా? వాక్యమును నమ్ముతున్నారా? వాక్యము నమ్ముతున్నా. నీవు వాక్యమును నమ్ముతూ ఉన్నావంటే ఈ జ్ఞానము నీకు వచ్చింది. జ్ఞానవాక్యమును గుర్తించే జ్ఞానం నీకు వచ్చింది. ప్రియుల వాక్యమును నువ్వు నమ్మలేకపోతున్నావంటే నీకు వాక్య జ్ఞానము లేదు, అది నీకు వరముగా నీకు ఇంకా దొరకలేదు, అది సమస్య నీదే. రెండోదిగా మనం చూసినట్లయితే ఆత్మను అనుసరించి బుద్ధివాక్యము, మరొకటి చూసినట్లయితే ఆత్మలో విశ్వాసము. హల్లెలూయా. విశ్వాసం అన్నది కూడా ఒక గిఫ్ట్ అండి. ఏంది?
ఎంతమందికి యేసుప్రభు మీద నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది చెప్పండి? టంగ్ 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 మన అన్ని చేతులు లేచిపోతాయి కదా. ఏదైనా సమస్య వచ్చేటప్పటికి టంగ్ నంగ్ నంగ్ అందరి కింద పడిపోతూ ఉంటారు. ఏదో ఆశించి వస్తూ ఉంటారు. అది దొరికే వరకు వస్తారు. దొరికితే స్తోత్రం, దొరికితే డబల్ స్తోత్రం, దొరికితే త్రిపుల్ స్తోత్రం, స్తోత్రం 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 అంటారు. దొరకకపోతే ఏమో, నేను ఇంకా చెప్పడం బాగోదు, మీకు తెలుసు అది కదా. జీవన్, అవునా? అవునా కదా జగ్గుబాయ్? అవునా కదా? అవును చెప్పాడు. ప్రియులారా, వినండి వినండి వినండి. సో దేవుడు పవిత్రమైన వరములు ఇస్తున్నాడు, ఆత్మవరాలు ఇస్తామన్నాడు, విశ్వాసం అనే వరములు ఇస్తామన్నాడు. ఇది చాలా ప్రాముఖ్యమైనది. కనుక ఎవరు ఆయన మీద విశ్వాసం ఉంచుతారో వారికి జయము దొరుకుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా కొంతకాలం వెయిటింగ్ చేయవలసిందే, మీరందరూ భరించాల్సిందే. వెళ్ళిపోతున్నా యేసయ్యకు పరమున చేరబోతున్నా. ఆ కాలం వచ్చే వరకు మీరు అందరూ కూడా భారమును భరించాల్సిందే. ఆ భారం మీకు అర్థమైంది. హల్లెలూయా. అందరికీ ఆమె పెద్ద. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలోనికి మనం వచ్చినట్లయితే 2వ వచనం, ఈ 2వ వచనంలో 2వ అధ్యాయము 4వ వచనంలోకి వచ్చినట్లయితే, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో ఒక మాట ఉంటుంది ప్రియులారా. ఒకవేళ ఇంత గొప్ప సాక్షి సమూహము, ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలా తప్పించుకుందాము? అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారంగా సూచక క్రియల చేత, మహత్కార్యం చేత, నానా విధములైన అద్భుతముల చేత, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేత. ఏంటంట? పరిశుద్ధాత్మ వరములు, అద్భుతములు, మహత్కార్యములు ఆయన చిత్తానుసారంగా దేవాది దేవుడు నీకు నాకు ఇవ్వదలుచుకున్నారు. హల్లెలూయా. ఆయన మరణించి తిరిగి లేవడం ద్వారా మనకు కలిగిన మరొక లాభం ఏంటంటే ప్రియులారా, దేవుడు తన చిత్తానుసారంగా ఆయన ఏం చేస్తాడంటే సూచక క్రియలు, అద్భుతాలు నీ జీవితంలో చేస్తాడు. దేవుడు నీ జీవితంలో అద్భుతములు చేయడానికి నీ కొరకు మరణించి తిరిగి లేస్తాడు. అద్భుతమనగా ప్రియులారా, ఏ యోగ్యత లేని నీకు నాకు ఆయన ఇవ్వబోయే శాశ్వత రక్షణ గొప్ప అద్భుతం. అంత మాత్రమే కాదు, భూలోకంలో కూడా ప్రియులారా దేవుడు నీ జీవితంలో ఏమైనా చేయడానికి సమర్థుడే. హల్లెలూయా. నువ్వు నమ్మి పునరుత్థానుడైన క్రీస్తుని అంగీకరించి రక్షింపబడి పునరుత్థానుడిలో బలములోనికి నువ్వు వెళ్ళిపోయినట్లయితే, నీవు కూడా పునరుత్థానుడు అంగీకరించినట్లయితే సూచక క్రియలు, అద్భుతములు దేవుడు నీ జీవితంలో చేయడానికి, ఆ బహుమానం ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాడు. నాకు చాలా ఇష్టమైన మాట. దీన్ని నేను ఎప్పుడు చాలాసార్లు చదువుకుంటూ ఉంటాను, పూర్తిగా అర్థం చేసుకోవడానికి చాలాసార్లు ప్రయత్నం చేస్తూ ఉంటాను. యెషయా గ్రంథము 45వ అధ్యాయంలోనికి మనం రాగలిగినట్లయితే, యెషయా గ్రంథము 45వ అధ్యాయం 2వ వచనం నుండి చూద్దాం. 45:2 నుండి చూసినట్లయితే, అమ్మా, నేను నీకు ముందుగా వచ్చుచు మెట్టగానున్న స్థలములను సరాలము చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టెదను, ఇనుప గడియలను విడగొట్టెదను. హలో, నేను నీకు ముందుగా వచ్చుచు పోవుసు మెట్టగా ఉన్న స్థలములను సరాలం చేస్తాను. మెట్టలు అనగా నీకు ఇబ్బంది కలిగించే అనుభవాలు, ఇత్తడి తలుపులు, ఇంకా నా వల్ల కాదు ఇక బంధింపబడ్డానని అనుకుంటావేమో, అట్లాంటి బంధకాలు, ఇనుప గడియలు, శోధనలు, శ్రమలు, వాటన్నిటిని విడగొడతాను. ఎందుకంటే పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నేనే అని నువ్వు తెలుసుకున్నట్లు, అంధకార స్థలంలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలో ఉంచిన ధనమును నీకు ఇచ్చేదను. హల్లెలూయా. ఏమి మంచిగా అనిపించలేదా మీకు? ఈ బహుమానాలు మీకు హ్యాపీ అనిపించలేదా? హ్యాపీగా ఉన్నారా? లేవా? హల్లెలూయా. అక్కడితో ఆగిపోకుండా 4వ వచనంలో ఒక మాట చెప్తూ ఉంటాడన్న, నా సేవకుడైన యాకోబు నిమిత్తము, నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు నిమిత్తము నేను నీకు పేరు పెట్టి నేను పిలిచితిని.
పేరు పెట్టి పిలిచితిని. పిలిచి ఊరికనే పిలవలేదు. ఊరికనే పిలిచి పిలిచి పొమ్మని అనేవాడిని కాదు. నేనేం చేస్తున్నానంట, నీవు నన్ను ఎరగకున్నప్పుడు కూడా నీకు బిరుదులు ఇచ్చితిని. హల్లెలూయా, హల్లెలూయా. బిరుదులు ప్రియులారా, వినండి వినండి వినండి. బిరుదు మనకు నిక్ నేమ్స్ ఉంటాయి ప్రియులారా. పొట్టోడు, పొడుగోడు, నల్లోడు, ఇట్లా ఇట్లా మనకు నిక్ నేమ్స్ ఉంటాయి ప్రియులారా. ఆ నిక్ నేమ్స్ గురించి మాట్లాడతాడు. బిరుదులు చాలా. మనకు భారతరత్న అనే పెద్ద బిరుదు మన భారతదేశంలో ఉంటుంది ప్రియులారా. అది అదే లాస్ట్. భారతరత్న అంటే అది పెద్ద, ఇంకా దానికంటే ఉందా పెద్దదేమన్నా? మేబీ నాకైతే తెలియదు. కానీ భారతరత్న ప్రియులారా, భారతరత్న అవార్డు ఎవరికైనా ఒకరికి వచ్చింది అనుకోండి, ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది చెప్పండి? దానివల్ల బెనిఫిట్స్ ఆఫ్ ద భారతరత్న ఎవరికైనా తెలుసా? రాజ్కుమార్, నీకు తెలుసా భారతరత్న రావడం వల్ల బెనిఫిట్లు? నీకేమైనా తెలుసా? అరే, ఎంత ఉన్నతమైన బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా? నేను ఒకసారి బాగా స్టడీ చేశాను పిల్లలు. భారతరత్న అవార్డు అంటే నాట్ ఓన్లీ ఒక మెడల్ వేసి పుష్పగుచ్చం ఇచ్చి భోజనం పెట్టి పంపించేది కాదు. అది భారతరత్న అవార్డు పొందుకున్న ఒక బతుకున్న వ్యక్తి ఉంటే కనుక అతనికి సచిన్ టెండూల్కర్ అనే ఆ క్రికెటర్కి భారతరత్న అవార్డు దొరికింది పిల్లరా. అది వచ్చింది. ఆయన జీవిత కాలము ఆయనకున్న ఖర్చులన్నీ ప్రభుత్వమే భరించుకుంటుంది. ప్రయాణం చేయడానికి ఏ దేశం పోయినా ఆయనకి విమానంలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థలం ఆయనకి ఇస్తారు ప్రియులారా. ఆయనకున్న గౌరవం అది. కారణం ఏంటంటే ఆయన ఎవరు అడిగేది లేదు. గీస్పాట్లు గురించి సంబంధం లేదు. ఆయనకి ఎంత విలువ అంటే భారతదేశంలోనే అత్యున్నతమైన వ్యక్తి ఈయన. ఆయనకి భోజనంకి కొదవలేదు, హాస్పిటాలిటీ కొదవలేదు, ఏమీ కొదవలేదు. అంత మాత్రమే కాకుండా ప్రతీ నెల ఆయనకి ఇంత సొమ్ము ఇస్తూ ఉంటారు అవార్డు కింద. ఎంతవరకు ప్రియులారా గమనించి మీకు తర్వాత చదువుకోండి. ఆ అవార్డు వెనక అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ఇక్కడ ప్రభు చెప్తున్నారు, ఒకవేళ భారతదేశపు అత్యున్నత పురస్కారం భారతరత్న పొందుకుంటేనే ఇన్ని గొప్ప ఘనతలు ఉన్నాయి, ఆ వ్యక్తికి గౌరవం ఉంది, ఆ వ్యక్తి ఘనుడిగా ఎంచబడుతున్నాడే, మరి దేవాది దేవుడిచ్చిన బిరుదు ఎట్లుంటుంది? హల్లెలూయా. ఇంచుమించు 150 కోట్ల మందికి పైన 150 కోట్ల మంది ఉన్న మన భారతదేశంలో ఈ ఘనత వహించిన ఈ దేశంలో ఒక వ్యక్తి భారతరత్న పొందితేనే ఎంత ఘనత అయితే, ఇంచుమించు ప్రపంచమంతటా ఉన్నటువంటి అనేక తెగలు, జాతులు, ప్రపంచంలో ఉన్నటువంటి దేశాల్లో, దీవులలో, మనం ఇంకా కనుగొనబడే స్థలాల్లో ఉన్నటువంటి మనుషులందరిలో దేవుడు నిన్ను ఎన్నుకుంటే కనుక, ఆయన ఆ పునరుత్థానంలోనికి నువ్వు వచ్చేస్తే కనుక, లేదంటే పునరుత్థానుడైన క్రీస్తును అంగీకరిస్తే కనుక నీకు ఆయన గిఫ్ట్ ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. హ్యాపీ లేదా? అది ఎంత బాగుంటుంది! ఎంతో భాగ్యంబు. ఉన్నారా? ఎంతో భాగ్యంబు యేసు దొరికెను మన, ఎంతో భాగ్యంబు యేసు దొరికెను మన. ఎంతో భాగ్యంబు యేసు దొరికెను మన, ఎంతో భాగ్యంబు. వింతైన తన మహిమ అంత విడిసి మన కొరకై, వింతైన తన మహిమ అంత విడిసి మన కొరకై, చింతాలన్నీయు బాపుట ఎంతో దీనుడాయే, చింతాలన్నీయు బాపుట ఎంతో దీనుడాయే. ఎంతో భాగ్యంబు, ఎంతో భాగ్యంబు యేసు దొరికెను మన, ఎంతో భాగ్యంబు. ఆయన మనకి బిరుదునిస్తాడట. నువ్వు చేయవలసింది ఏంటంటే పునరుత్థానుడైన క్రీస్తును నువ్వు అంగీకరించాల్సిందే. బహుమానాలు ఇస్తున్నాడు, వరములను ఇస్తున్నాడు, ఆత్మవరములు ఇస్తున్నాడు. దావీదుకి ఇచ్చిన పరిశుద్ధ వరములను ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. తన శాశ్వత కృపనివ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు ఆయన. వరములు, బిరుదులు ఎంత భాగ్యము ప్రియులారా. ఇంత శాశ్వతమైన మహామహిమని కొరకు ఎదురు చూస్తుంటే ఇంకా యేసును అంగీకరించవా? ఒకవేళ యేసును అంగీకరించి కూడా పరిపూర్ణమైన నమ్మకం పెట్టక, ఆయన పునరుత్థాన బలమును ఆశ్రయించక నీవే లోకములో కృంగిపోతా ఉన్నావా? ఈ దేవునికి శుభవార్త, ఈ ఈస్టర్ దినం నీకు శుభవార్త.
దేవుడు నీకు బహుమానం ఇవ్వడానికి, ఈవులను ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. పుచ్చుకోవడానికి నువ్వు సిద్ధపడుతూ ఉన్నావా? మరో మంచి గిఫ్ట్ అని చెప్పి ప్రార్థన చేసుకుందాం. బలలో పాలు పంపులు పొందుదాం. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయంలోనికి మనం రాగలిగినట్లయితే, యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలోనికి మనం రాగలిగినట్లయితే, ఇక్కడ దేవాది దేవుడు మనకి ఒక మంచి బహుమానమును మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ప్రియులారా, ఇది మనకందరికీ ఇవ్వడానికి ఆయనకి ఇష్టం. దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచేవాడు తనలోనే ఈ సాక్ష్యం కలిగి ఉన్నాడు. దేవుని నమ్మనివాడు ఆయన తన కుమారుని గురించి నిత్య సాక్ష్యము నమ్మలేదు గనుక అతడు అబద్ధకునిగా చేసిన వాడే. ఆ సాక్ష్యమేమనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. ఏమనిపించట్లేదా? ఏమాత్రం హ్యాపీ లేదా? అర్థం కాలేదా? నిత్య జీవము. హల్లెలూయా. నే ముందెన్నడు వెళ్ళని తెలియని మార్గము నాకు ఎదురాయనే. సౌండ్ తగ్గించు. నే ముందెన్నడు వెళ్ళని సాగిపో నా సన్నిధి తోడుగా వచ్చు నానినా. సాగిపో నా సన్నిధి తోడుగా వచ్చు నానినా. ఈ వాగ్దానమే నన్ను బలపరచెనే, పరిశుద్ధాత్ముని ద్వారా నడిపించెనే. ఈ వాగ్దానమే నన్ను బలపరచెనే, పరిశుద్ధాత్ముని ద్వారా నడిపించెనే. స్తుతి పాడుతూ నిన్నే ఘనపరచుతూ ఆరాధించెదని జీవించుతూ, స్తుతి పాడుతూ నిన్నే ఘనపరచుతూ ఆరాధించెదనిలో జీవించుచు. పునరుత్థానుడా నా యేసయ్యా, పునరుత్థానుడా మరణము గెలచి బ్రతికించితివి నన్ను. మరణము గెలచి బ్రతికించితివి నన్ను. శృతి పాడుతూ గణపరుస్తూ ఆరాధిస్తూ ఉంటాను ఆయన. ఈలో జీవించు స్తుతి పాడుతూ నిన్నే గణపరచుతూ ఆరాధించేదాని. దేవుని సంఘమా, నిత్య జీవమును మనకు బహుమానముగా ఆయన ఇస్తా ఉన్నాడు. భూమి మీద ఉన్నటువంటి బహుమానములన్నిటికంటే భూమి మీద లేనటువంటి ఉన్నత భాగ్యము నిత్య జీవం. ఇది నీకు అర్థమైతే బాగుండు ప్రియులారా. ఇది నీకు అర్థమైతే నీవు భూమిలో ఉన్న వాటి విషయమై నువ్వు సంతోషపడలేవు, పరిగెట్టలేవు. చాలా చిన్నవిగా భావించి లైట్ తీసుకొని ఆ పునరుత్థానుడైన యేసును మహింపరుస్తూ ఆయనతో ముందుకు కొనసాగలవు. ఆయన ఇచ్చే బహుమానము ప్రియులారా, ఇంకా ఇంకా ఎన్నో బహుమానాలు ఉన్నాయి. కానీ ప్రియులారా, నిత్య జీవం అనే ఉన్నత బహుమానము అనగా యుగ యుగములు ఆయనతో ఉండే ఆ భాగ్యమును కావాలని నీకు ఆశ ఉంటే కనుక ఈ క్షణమే నువ్వు ఇదివరకే ప్రభుని అంగీకరించున్నావా? నేను క్రిస్టియన్, నేను ప్రభుతో ఉన్నానని చెప్తున్నావా? అయితే ఆ నిత్య జీవం పోగొట్టుకుంటున్నావేమో. ఎక్కడైనా సరి చేసుకో. ఒకవేళ నువ్వు ఇంకా ప్రభువుని అంగీకరించలేదేమో, ఇంకా ఏమో అనుకుంటున్నావేమో, యేసు యొద్దకు రా. అయ్యా, నీవు ఇచ్చే నిత్య జీవం నాకు కావాలని చెప్పు. ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన సజీవుడు. హల్లెలూయా. మరణమును జయించలేసి మనతో ఉన్నాడు. ఆయన నీకు కూడా ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. దైవాశీస్సులు అది పొందుకోరని మీకు మనవి చేస్తూ ముగిస్తున్నాను. దేవుడు మిమ్ము దీవించును గాక. ఆమేన్.